జకర్యాకు సదుపాయాలన్నీ ఉన్నాయి, కానీ ఒక సదుపాయం లేదు. ఏ సదుపాయం అది? తనకు బిడ్డలు లేరనే సదుపాయం. జకర్యాకు దేవుడు ధూపం వేసే గొప్ప క్రియ దొరికింది. జకర్యాకు అందరూ మంచిగా అనుకునే కృప దొరికింది. జకర్యాకు అందరితోని మంచిగా ఉండే ఆలోచనకరమైన క్రియలు దొరికినాయి. కానీ జకర్యాకు లేనిది ఏంటండి? తనకి కావలసిన సమృద్ధి లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందికి మీ సదుపాయాలు సరిగా లేవేమో. నీ కుటుంబంలో కొన్ని క్రియలు నువ్వు బయటికి నవ్వుతూ ఉంటూ, బయటికి ఆనందంగా ఉంటూ, బయటకు క్షేమకరంగా ఉంటూ, బయటకు మంచి బట్టలు వేసుకుంటూ, బయటకు ఆ ప్లాస్టిక్ నవ్వుతూ ఉంటూ, లోపల దేవుడి క్రియలు కలిగి ఉండి కూడా ఆలోచన విధమైన ఆందోళనతో ఉన్నావేమో. దేవుడు నీతో చెబుతూ ఉన్నమాట ఈరోజు, సకల సదుపాయాలు ఇచ్చేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మంచి చీరలు, మంచి బట్టలు వేసుకొచ్చి ఉండవచ్చు, కానీ వాటి వెనక ఉన్న హృదయంలో ఒక వింత ఆలోచన, వింత బాధ ఉండొచ్చు. దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు. ఆ జకర్యాకు ఆ దూత చెప్పిన మాటే దేవుడు ఈ రోజున నీకు చెబుతున్నాడు. చూడండి, ఒక మాట అంటది. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు జకర్యా, నీ ప్రార్థన నాకు వినపడింది. నోరు తెరవలేదు ఆయన. నోరు తెరిచాడా? దేవుడి దగ్గర ఆయన చెప్పిన పని, దేవుడికి చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హృదయంలో బాధ ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించారు. ఆయన హృదయంలో బాధ గ్రహించి ఒక దూతను పంపించాడు. ఆ దూత చెబుతూ ఉంది, జకర్యా డోంట్ ఫియర్, భయపడకు. హఠాత్తుగా ఆ జకర్యా ముందుకు దేవదూత వచ్చినప్పుడు వారికే కాదు, మనకు కూడా భయం వేస్తుంది. భయమేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేయి పెట్టి నీ జీవితంలో గొప్ప క్రియలు జరుగును కాకంటే గుండె జల్లుమంటుంది నీకు. అది పరిశుద్ధాత్మ క్రియే. హల్లెలూయా. ఆ క్రియ జరిగినప్పుడు, ఆ క్రియ నీలో మొదలైనప్పుడు, నా జీవితంలో ఇది మంచి జరుగుద్ది అని నువ్వు అనుకున్నప్పుడు నీ గుండెల్లో ఒక్కసారిగా ఎప్పుడూ పొందలేనంత క్షేమకరమైన ఒక తుల్లింపు జరుగుద్ది. అదే భయము జకర్యాకు వచ్చి ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, అప్పుడు అంటుంది, జకర్యా భయపడకు, నీ